మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రామారాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నట్లోని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అండ్ బెస్ట్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా లిక్విడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మన అవసరం తగ్గట్టు విత్డ్రా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడున్న అమౌంట్ నాకు కొంచెం అవసరం పడింది, సంథింగ్ నాకు వేరే మార్గం లేదు, మ్యూచువల్ ఫండ్స్ నే విత్డ్రా చేసుకోవాలి. అలాంటి సమయంలో వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయా? అంటే బయట నుంచి నాకు వచ్చే మార్గాలు ఏమీ లేవు, మనీ అరేంజ్ అయ్యే మార్గాలు, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి స్టెప్ వేయాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ సంజయ్. చాలా మందికి ఈ పాయింట్ తెలియక ఇన్వెస్ట్మెంట్స్ కదపడం ఎందుకని అయితే పర్సనల్ లోన్ కి వెళ్ళిపోతారు. పర్సనల్ లోన్ తీసుకుంటారు, లేదా ఈ ఇన్వెస్ట్మెంట్స్ నే మొత్తం విత్డ్రా చేసేసుకుంటారు. ఎంతో కొంత పోతే పోయింది, నాకు అమౌంట్ అర్జెంట్ కదా అనేసి. కానీ విత్డ్రా చేయకుండా, అలాగే పర్సనల్ లోన్ తీసుకోకుండా మనకి వేరే ఆప్షన్ ఉంది. దీన్నే మ్యూచువల్ ఫండ్, లోన్ అగెయిన్స్ట్ మ్యూచువల్ ఫండ్ అంటారనమాట. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో మ్యూచువల్ ఫండ్స్, వీటి మీద మనం లోన్ తీసుకోవచ్చు. అండ్ లోన్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు విత్డ్రా చేయకూడదు, అసలు ఏ విధంగా తీసుకోవాలంటారు లోన్? అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోన్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు విత్డ్రా చేయకూడదు అని దానికి క్వశ్చన్ ఏంటి, దానికి రీజన్ ఏంటి అంటే, మన లోన్ అమౌంట్ మనం ఏదైతే తీసుకుంటామో విత్డ్రా చేసేసాం అనుకో. ఎగ్జాంపుల్, మీరు అన్నట్టు 2 లక్షలు ఉన్నాయి, అది విత్డ్రా చేసేసాం అనుకో, నువ్వు మళ్ళీ ఆ 2 lakhs కూడబెట్టడానికి ఎంత టైం పడుతుంది? పడుతుందా లేదా? ఎక్కువ టైం పడుతుంది. పోనీ అలా వదిలేసి పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకుందాం. పర్సనల్ లోన్ కి మనం అంతంత అమౌంట్ కట్టుకుంటాం, ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టుకుంటాము, రైట్? సో ఈ రెండిటికి కాకుండా మధ్యలో ఆప్షన్ ఏంటి అంటే లోన్ తీసుకోవడం. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్ మీద లోన్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. మన పర్సనల్ లోన్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అంటే సమ్వేర్ అరౌండ్ 9 to 10 or 11% వరకు ఉంటుంది. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ రేట్స్ ఇస్తుంటాయి. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాము, అసలు పే చేయము. సో ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా నీకు ఒక మనీ వచ్చింది అనుకో, చిన్న బోనస్ వచ్చింది అనుకో, నువ్వు 2 లక్షలు లోన్ తీసుకున్నావు, 20,000 నీ దగ్గర ఈ నెల ఉంది, నువ్వు అది పే చేసినా కూడా నీకేం ఛార్జెస్ పడవు. సో నువ్వు అసలు వడ్డీని కూడా నీకు నచ్చినట్టు నువ్వు క్లియర్ చేసేసుకోవచ్చు, ఎక్స్ట్రాగా పే చేసుకోకుండా, రైట్? సో అలా క్లియర్ చేసేసుకుంటూ ఉంటే నీ అమౌంట్ నీకు అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీ అవసరాలు నీకు తీరిపోతాయి. ఇంకొకటి, నీకు వచ్చే రిటర్న్స్ బాగున్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఆ అమౌంట్ మొత్తం విత్డ్రా చేస్తే నువ్వు అంత రిటర్న్స్ నువ్వు మిస్ అవుతున్నావా లేదా? మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాము, కాంపౌండింగ్ అంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటే మనకి ఎక్కువ వస్తుంది అనేసి. సో నువ్వు విత్డ్రా చేసేసుకొని నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయడం కన్నా, దాన్ని హోల్డ్ చేసుకొని లోన్ తీసుకొని ఈ లోన్ ని క్లియర్ చేసుకుంటూ నీ అమౌంట్ ని గ్రో చేయొచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన ఫండ్ బట్టి 15% వరకు కూడా రిటర్న్స్ వస్తున్నాయి. సో 15% రిటర్న్ వచ్చినప్పుడు నీకు 10% నీకు లోన్ కి వెళ్తున్నప్పుడు నీకు ఇంకొక 5% పెరుగుతుంది కదా. ఓకే మ్యామ్, ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టు ఇక్కడ లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ కంటే ఫండ్ వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ అక్కడ పర్సెంటేజ్ లో చూసుకుంటే అక్కడ 15% పెరగచ్చు, ఇంకా ఎక్కువ పెరగచ్చు. ఇక్కడ చూసుకుంటే 10% లోపు అంటున్నారు ఇంట్రెస్ట్ రేట్స్. అండ్ ఓకే, ఇది ఎంత అమౌంట్ వరకు మనకి ఎలిజిబుల్ ఇస్తారంట? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో, ఇప్పుడు 2 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 80% వరకు ఇస్తారు. అది మళ్ళీ కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతుంది. అంటే 1,60,000 వరకు ఇస్తారు 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే. ఓకే, మరి ఎంత వరకు అంటే ఎన్ని మంత్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు? మినిమం టైం ఉంటుంది అనుకుంటా కదా. అలా ఏముండదు, ఈ రోజు కరెంట్ ఫండ్ వాల్యూ బట్టి ఇస్తారనమాట. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ELSS ఫండ్స్ ఉంటాయి, అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్ లో. వీటికి మాత్రం లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఇలాంటి ఫండ్స్ మీద మాత్రం మీకు లోన్ రాదు. ఒకవేళ లోన్ వచ్చినా కూడా 3 years తర్వాత, లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే లోన్ వస్తుంది, అంతకు ముందు లోన్ రాదు. మనం టర్మ్ అన్ని ముందుగా ఫిక్స్ చేసుకుంటే మనం దాన్ని బట్టి లోన్ తీసుకోవచ్చు. మీరు అన్న ELSS ఫండ్ కాకుండా నార్మల్ ఫండ్ తీసుకుని అందులో ఈ రోజు ఒక 5 lakhs లంసం పెట్టామంటే నెక్స్ట్ డే మనం లోన్ తీసుకోవచ్చు అంటారా? మినిమం 1-2 months అయినా ఉంచాలి. సమ్ టైమ్స్ 1 year, అంటే బేసిక్ ఎగ్జిట్ లోడ్ పడుతుంది మ్యూచువల్ ఫండ్స్ మీద. సో మినిమం 1 month పెట్టుకున్న తర్వాతనే చేసుకోవచ్చు. మీరు అడుగుతున్న పాయింట్ నాకు అర్థమవుతుంది. అంటే నేను ఏవైనా కొనుక్కోవాలంటే దీన్ని ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు అని. దానికి OD అని వేరే మెథడ్ ఉంటుంది, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్ గా నా క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, వీటిని ఇలాంటి లోన్స్ ని యూజ్ చేసుకొని
ఎలాంటి స్ట్రాటజీస్ ద్వారా మనం మనీని క్రియేట్ చేసుకోవచ్చు అన్న Okay. కాన్సెప్ట్స్ ని నేను వెబినార్ క్లాసెస్లోని మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా నెక్స్ట్ మంత్, దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. కానీ మనకి తెలియాల్సింది ఏంటి అంటే మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ని మాత్రం బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే అవి పెరుగుతున్నాయి ఉంటాయి అండ్ మనకు వచ్చే వడ్డీ తక్కువ కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటే పర్సనల్ లోన్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పర్సనల్ లోన్ కానీ ఇలాంటి లోన్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కానీ ఆర్ లోన్స్ తీసుకునేటప్పుడు కానీ మైండ్ లో పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎలా మనం వీటిని స్ట్రాటజైజ్ చేసుకోవచ్చు. Yeah. ఇప్పుడు నేను తీసుకుంటున్న లోన్ ని నేను ఇంకే విధంగా కాంపెన్సేట్ చేసుకోవచ్చు, ఈ స్ట్రాటజీస్ అలాంటివన్నీ నేర్చుకుంటే మన మనీని చాలా ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసుకుంటాం. అబ్సల్యూట్లీ మ్యామ్. మ్యామ్ ఇలాంటి స్ట్రాటజీస్ ఇంకా ఉన్నాయి మీ దగ్గర? అంటే ఏ విధంగా అంటే మీరు చెప్పింది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రాబ్లం కాకుండా ఒక పక్కన కాంపౌండింగ్ పెరుగుతూ ఉండగానే దాని నుంచి లోన్ తీసుకోవచ్చు. ఇది అనేది చాలా మందికి తెలియదు. ఇన్వెస్ట్ చేస్తున్నా అక్కడ డబ్బు లిక్విడిటీ ఉంది, ఎప్పుడు కలితే అప్పుడు తీసుకోవచ్చు అన్న విషయం తెలుసు, కానీ దాని నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు అని తెలియదు. ఇలాంటి స్ట్రాటజీస్ ఇంకా ఉన్నాయంటారా? చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. మనీ మేనేజ్మెంట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎవరు మనీ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయట్లేదు. అందరూ ఎక్కువ ఎర్న్ చేయాలి, ఎక్కువ Yes. డబ్బులు వస్తే ఎక్కువ సేవ్ చేసుకోవాలనుకుంటారు, కానీ ప్రాపర్ గా మన దగ్గర ఉన్న మనీని మేనేజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న అమౌంట్ నుంచే మనం ఎక్స్ట్రా అమౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. Yeah. సో ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కొన్ని స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే, నీ దగ్గర ఒక 1 month కి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒక లక్ష రూపాయలు నెలకి ఇచ్చారనుకో, ఒక నెల నీ దగ్గర ఉన్నది, ఈ 1 month లో కూడా 1 lakh మీద ఎంతో కొంత సంపాదించవచ్చు Oh, సేఫ్ గా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. absolutely. అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టి అలా కాకుండా. సో బేసిక్ రూల్ ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్ లోని ఒక్క రూపాయిని కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. దట్ ఈస్ ద మెయిన్ రూల్. సో ఇవన్నీ కూడా మన వెబినార్ లోని ఇన్ డీటెయిల్ గా ఒక రోజులోని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, ఎవరికి పర్సనలైజ్డ్ గా వాళ్ళు దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి చూసారు కదా గైస్, ఇక్కడ మనం చూసుకుంటే ఒకప్పుడు మన తాతలు రూపాయి దాచిపెట్టిన ఆస్తులే మనం ఇప్పుడు అనుభవిస్తున్న కోట్లు లక్షలు. అలాంటిది మన దగ్గర ఇప్పుడు కొన్ని లక్షలు వాల్యూ చేసే ఆస్తులు ఉన్నాయి, అమౌంట్ కూడా ఉంది. ఇలాంటి అమౌంట్ మనం ప్రాపర్ ప్లాన్తో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ లక్షలనే ఫ్యూచర్లో కోట్లు చేయొచ్చు. అంటే ఇప్పుడున్న లక్షాధికారులే ఫ్యూచర్లో కోటీశ్వరులు అవ్వచ్చు. ఇలాంటి టిప్స్ అండ్ స్ట్రాటజీస్ ఎన్నో మేడం కండక్ట్ చేసే క్లాస్లో నేర్పించబోతున్నారు. ఈ క్లాస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే December 7th, 8th, 9th ఈ 3 రోజులు కండక్ట్ చేయబోతున్నారు. దీనికి కానీ 2 రోజులు అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి వెంటనే రిజిస్టర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.